గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. దువ్వాడ వాణి చేసిన ఆరోపణలు, ఆస్తి వివాదాల గురించి నిజాలేంటి అనేది ఫస్ట్ క్వశ్చన్. రెండవది, మాధురి బల్వన్ మరణానికి ప్రయత్నం చేశారు అనే అంశానికి సంబంధించి కారణాలు ఏంటి? ఇది మొదటిది ఈ క్వశ్చన్ పాతవే సార్, ఆఫ్ కోర్స్ పాతదే, కానీ బస్సులన్నీ కూడా రాసిచ్చేసాను. రికార్డెడ్ ఎవిడెన్స్ ఉంది. అది ఎన్నికలకు ముందే మే 19 ఎన్నికలు జరిగితే అక్కడికి మార్చిలోనే నేను ఆస్తులు రాసేసాను. అన్ని సెటిల్ చేసుకొని వచ్చాను, అన్ని ఇచ్చేసి మరి వచ్చాను. అందులో క్లారిటీ ఉంది, రికార్డెడ్గా కూడా ఉంది. కావాలంటే రికార్డ్స్ అన్ని మళ్ళీ మీకు పంపిస్తాను. నెక్స్ట్ ఇంకో ప్రశ్న ఏంటంటే బల్వన్ మరణానికి ఆమె ప్రయత్నించారు అంటే డిప్రెషన్లో జరిగింది. అది అంతే, మరి అది డిప్రెషన్ చెప్పారు కదా ఆన్సర్. ఇంకేం కదా డిప్రెషన్లో జరిగింది. కారణం ఏంటి? అంటే అంత డెప్త్కి వెళ్ళిపోవడం కారణం ఏంటి? ఆ రోజు ఉన్న పరిస్థితులు అవి చాలా డిప్రెషన్లో ఉండబట్టి కారు అనుకోకుండా జరిగింది. మేము ఇక్కడ దేవుడిని ప్రార్థిస్తుంది ఏంటంటే ఆ కారులో తను డ్రైవ్ చేసుకుని వెళ్తూ ఇంకో కార్ని హిట్ చేయాల్సి వచ్చింది. దేవుడి దయ వల్ల వాళ్ళకి ఏమీ జరగలేదు, వాళ్ళు సంతోషంగా ఉన్నారు. తెలిసిన తర్వాత మీకేమనిపించింది? చాలా ఘోరమైన పరిస్థితి. ఒకవేళ జరుగుంటే మాత్రం ఇప్పటికే మా కుటుంబం వల్ల ఈమె రాజకీయాల్లోకి వచ్చి ఈమె నష్టపోయింది. ఇంక ఈమె ప్రాణాలే ఆ రోజు పోయి ఉంటే నా కోసం నిలబట్టడం వల్ల నీకు అన్యాయం జరిగింది, నువ్వు ఇంటికి వెళ్ళిపోయి ఇంటి నుంచి బయట పెట్టేశారు, తాళాలు వేసేసినారు, నేనున్నానని చెప్పి ఆ రోజు నిలబట్టమే మా స్నేహం ఎక్కువైంది, మా అవినాభావ సంబంధం ఎక్కువైంది. ఈ సందర్భంగా ఇంటి గొడవల్లో భాగంగా ఈ కారు యాక్సిడెంట్ అయింది. ఈ కారు యాక్సిడెంట్లో ఈమెనేమైనా ప్రాణాలు కోల్పోయి ఉంటే నిజంగా ఈ రోజు వరకు నేనైతే మనిషిని కాకపోయి ఉండేవాడిని. ఎందుకంటే నేను వ్యక్తిగతంగా చాలా నష్టపోయి ఉండేవాడిని. ఎందుకంటే ప్రాణాలు పోవటం అన్నది ఎవరికైనా తీవ్రమైన నష్టాన్ని తెచ్చిపెడుతుంది. బ్రతుకుండాలి, బాగుండాలి, అందరూ ఆరోగ్యంగా ఉండాలి, ఏదైనా మనం చేయగలుగుతాం. ఆమె ప్రాణాలే కోల్పోకుండా భగవంతుడు ఆశీర్వదించాడు. రెండు, ఈ కారు ఏ కారుకైతే గుద్దిందో వాళ్ళ ప్రాణాలు కూడా బయటపడ్డారు. ఎవరికి ఇబ్బంది జరగలేదు, చిన్నపాటి దెబ్బ కూడా తగలలేదు. ఆ వెంకటేశ్వర స్వామికి మేము ఎప్పుడు రుణపడి ఉంటాం, ఒప్పుకుంటాం. కంటిన్యూ చేద్దాం. సార్ శ్రీనివాస్ గారు, మీరు అచ్చెన్నాయుడు కుటుంబాన్ని ఓడిపించాలనే కళ ఇప్పటికీ కూడా కలగానే మిగిలింది. అది ఎప్పుడు నెరవేరబోతుంది? తప్పకుండా ఉంటుంది సార్, అది నెరవేరుతుంది, నేను చేస్తాను. కానీ ఇక్కడ వచ్చిన సమస్య ఏంటి, డీలిమిటేషన్స్ వస్తున్నాయంట. డీలిమిటేషన్స్ వచ్చిన తర్వాత నియోజకవర్గాలు ఎలా మారతాయి, ఎవరెవరు ఎక్కడ పోటీ చేయవలసి వస్తుంది అన్నది ఒకటి ఉంది. చూడాలి భవిష్యత్తు. ఒకవేళ భవిష్యత్తులో టెక్కలి వేరే డీలిమిటేషన్లో పోతే నెక్స్ట్ ఎంచుకోబోయే నియోజకవర్గం? నేను టెక్కలి మండలానికి అటాచ్డ్గా ఏ మండలాలు ఉంటాయో అందులోనే పోటీ చేస్తాను. టెక్కలి మండలం మరి అచ్చెన్నాయుడుతో ఉన్నటువంటి మండలాలతో కలిసి ఉంటుందా అంటే సంతబొమ్మాళి, కోటబొమ్మాళి, సారవకోట అంటున్నారు, లేకపోతే జలుమూరు అంటున్నారు, లేదా పోలాక్ అంటున్నారు. లేదు సంతబొమ్మాళి, కోటబొమ్మాళి, టెక్కలి అయితే నాకు అచ్చెన్నాయుడిగా ఫైట్ ఉంటుంది. లేదు ఆ రెండు కాక టెక్కలి వేరే మండలాలతో కానీ ఉంటే నేను టెక్కలి వైపే ఉంటాను. టెక్కలి మండలం ఎటుంటే అటే ఉంటాను. శ్రీనివాస్ గారు, మీరు ఇండిపెండెంట్గా పోటీ చేస్తారని చెప్తున్నారు. గతంలో మీరు పీఆర్పీ నుంచి చేశారు, కాంగ్రెస్ నుంచి చేశారు, మొన్న వైసీపీ నుంచి చేశారు. పార్టీ మద్దతుతోనే మీరు గెలవలేకపోయారు. ఇండిపెండెంట్గా చేస్తే గెలిచే అవకాశం ఉంటుందంటారు? నేను గెలుపోవటముల గురించి నేను ఆలోచించట్లేదు సార్. ఐ వాంట్ టు బి ద లీడర్ కావాలనుకునేవాడు పార్టీలు చూడ్డు. చూడండి, లీడర్ కావాలనుకునేవాడు పార్టీలు చూడ్డు. లీడర్ కావాలనుకునేవాడు ఎన్నికల్లో డబ్బులు ఇవన్నీ ఆలోచించి పోటీ చేయడు. లీడర్ కావాలనుకునేవాడు ప్రజలతో ఉంటాడు, ఉద్యమాలు చేస్తాడు, ప్రజాసేవ చేస్తాడు, ప్రజలతో మమేకమై ఉంటాడు. ఐ వాంట్ టు బీ ద లీడర్ ఫర్ ఎవర్ అండ్ ఎవర్ అండ్ అండ్ ఎవర్. పార్టీలో ఆశీర్వదించి పార్టీ టికెట్లు ఇచ్చే ఇంతవరకు పార్టీల తరఫున పోటీ చేసిన ఎంపీగా 3,000 ఒక్కంతో ఒకసారి పోయాను. ఆ తర్వాత అసెంబ్లీలో 2 సార్లు కూడా 3 నుంచి 4,000 ఓట్ల తేడాతో పోయాను. ఇప్పుడు కూడా ఇండిపెండెంట్గా నేను పోటీ చేయడానికి నా వ్యక్తిగతంగా నేను ముందుకు వెళ్తాను. వెళ్ళేదానిలో ఎలా జరుగుతుందో చూస్తాం. గెలిస్తే గెలుస్తాం, ఓడిపోతే ఓడిపోతాం. క్షేత్రంలో ఉంటాం, ప్రజలతో ఉంటాం, ప్రజా ఉద్యమాలు చేస్తాం. ఈ బొందెలో ప్రాణం ఉన్నంత వరకు కూడా ప్రజలతోనే ఉంటాను, ప్రజల మధ్యనే మమేకం అవుతాను, ప్రజల మధ్యనే మరణిస్తాను. ఇది నా జీవితధ్యేయం. శ్రీనివాస్ గారు, ఇప్పుడు కూటమి నేతలు మిమ్మల్ని పిలిస్తే టీడీపీ వైపు మొగ్గు చూపుతారా, జనసేన వైపు మొగ్గు చూపుతారా? సార్, నేనైతే నా సొంత నిర్ణయాలు, వ్యక్తిగత నిర్ణయాలు ఏమీ ఉండవు. నేను ప్రజల్లో ఇప్పుడు ఉన్నాను కాబట్టి ప్రజా నిర్ణయాలు, ప్రజాభిప్రాయాలు, నా అనుచరులు ఏదైతే నిర్ణయం ఇస్తారో ఆ నిర్ణయం మేరకు నా భవిష్యత్తు నిర్ణయం ఉంటుంది. అలా అని నేను ఇప్పుడు ఏ నిర్ణయాలు తీసుకోలేదు, తీసుకోను కూడా. కొంత టైం తీసుకుంటాను, నేను తిరుగుతూ ఉంటాను. ఇంక ఎన్నికలు 28, 29 ఉన్నాయి. ఇంకా చాలా మార్పులు ఉన్నాయి రానున్న రోజుల్లో. ఈ డీలిమిటేషన్ అంటూ జరిగితే రాష్ట్రంలో సంచలనాత్మకమైన మార్పులు వస్తాయి. 50 సీట్లు పెరుగుతున్నాయి ఆంధ్రప్రదేశ్లో, పార్లమెంట్ స్థానాలు పెరుగుతాయి. చూద్దాం రేపు భవిష్యత్తు ఎలా వస్తుందో, ఏం చేయాలో. ప్రపోజల్స్ వచ్చి అంటే లైక్ ప్రపోజల్ మీన్స్
మీ పార్టీ నుంచి ఏమైనా ఇన్విటేషన్స్ కొన్ని పార్టీల నుంచి నాకు ఇన్విటేషన్స్ వచ్చాయి. అంటే జనసేన మరి నుంచా? ఎందుకు అంటే పార్టీ పేరు చెప్పడం కరెక్ట్ కాదులేండి. మేజర్ పార్టీలు సెంట్రల్ పార్టీస్ కూడా సెంట్రల్ అంటే బీజేపీ నుంచి కేంద్ర పెద్ద పార్టీలు ఉన్నాయి, వాటి నుంచి కూడా వచ్చాయి. అయితే మాధురికి కూడా ఒక ఢిల్లీ నుంచి ఒక టీం ఇటీవల కాలం వచ్చారు. తెలంగాణ రాజకీయాల్లో మాధురి గారిని పెట్టండి, మంచి వాయిస్ ఉంది, స్పీడ్ ఉంది, మాకు కావాలి, మీకు పాపులారిటీ కూడా ఉంది. సరే అంటే నేను కొంచెం టైం ఇవ్వండి, నేను టైం ఇచ్చిన తర్వాత ఏ నిర్ణయం తీసుకుంటాను. దయచేసి ఏపీ పాలిటిక్స్లో ఉన్నాను కదా, తెలంగాణ పాలిటిక్స్ గురించి మేము ఎప్పుడు ఆలోచించలేదు, ఇక్కడ వ్యాపారం గురించి వచ్చాం, వ్యాపారాలు చేసుకుంటున్నాం తప్ప ఇక్కడ రాజకీయాల్లో ఉండాలని మాకు లేదు, ఏదైనా మాకు టైం ఇవ్వండి అని చెప్పడం జరిగింది సుతిమెత్తగా. ఇంట్రెస్టింగ్. మాధురి గారు తెలంగాణ రాజకీయాల గురించి మాట్లాడినప్పుడు ఆర్ యూ ఇంట్రెస్టెడ్? ఇక్కడ రాజకీయాల్లో నెగ్గుకు రాగలరు అనుకుంటున్నారు ఒకవేళ వస్తే ఇక్కడ? పాస్ క్వశ్చన్ పాస్ అండి. skip అలా చేస్తాం. అనుకోవాలి అంటే పోనీ ఎందుకంటే ఆయన ఒక ఇక్కడ పాసెంట్ అయితే ఉద్దేశం అంటే మేము రాజకీయాల కోసం ఇక్కడికి రాలా, ఓకే కేవలం వ్యాపారం కోసం వచ్చాం, వ్యాపారం చేసుకుంటాం అంతవరకే. ఓకే పోనీ తెలంగాణ కదా, అందరితో ఆంధ్రప్రదేశ్ మాట్లాడాలి. రాజకీయాల్లో కనుక ఆయన రాజకీయాల కోసం నాకేం తెలియదండి. శ్రీనివాస్ గారే మాట్లాడతారు. శ్రీనివాస్ గారు వెనక నేను ఉంటాను. శ్రీనివాస్ గారు, ఇప్పుడు తెలుగుదేశం జనసేన ఎన్డీఏ పాలన సంవత్సరం పాలన పూర్తయింది. మీరు ఆ పాలనకి ఎన్ని మార్కులు వేస్తారు? అసలు పాలన ఎలా ఉందని మీరు అనుకుంటున్నారు? సార్, ఈ ఏడాది కాలంలో పార్టీ అయితే వాళ్ళు ఏవైతే ఎన్నికల్లో చెప్పారో అవి అమలు చేయలేదు. ఒకే ఒకటి పెన్షన్ ఇస్తున్నారు. ఇటీవల కాలంలో తల్లికి వందనం ఇవ్వటం ప్రారంభించారు. నేనేమంటానంటే, నేను ఏ పార్టీకి చెందిన వ్యక్తిగా ఇప్పుడు చెప్తున్నాను, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు ఏ మాటలు అయితే ఇచ్చారో, ఒక ఎమ్మెల్సీగా కూడా ఉన్నాను కాబట్టి, ఒక సిటిజన్గా కూడా, ఒక పౌరుడిగా కూడా నేను తెలియజేస్తున్నాను, దయచేసి మీరు ఇచ్చినటువంటి ఆ మాటలను అమలు చేయండి, ఆ సూపర్ 6ని అమలు చేయండి. చేయకపోతే ప్రజల్లో విమర్శలు తీవ్రంగా వస్తున్నాయి కాబట్టి ఆ విమర్శలకి మీకు తగిన పరిణామాలు ఎదుర్కోక తప్పదనేది నేను గమనిస్తున్నాను. నేనైతే ఒక పౌరుడిగా కోరుకునేది అమలు చేయమని. ఎవరైనా సరే, జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రానికి చాలా మంచి చేశారు. బడుగు బలహీన వర్గాలు, శ్రామిక తాడిత పీడిత కర్షక వర్గాలను అందరినీ ఆదుకున్నారు. అందుకే 40% ఆయనకి ఈరోజు స్టాండ్ అయింది ఓట్ బ్యాంకు. అలాగే చంద్రబాబు నాయుడు గారు కూడా చాలా మాటలు చెప్పారు, అవి అమలు చేస్తే మంచిదని నేను అనుకుంటున్నాను. అమరావతి అన్నారు, మేము అప్పుడైతే 3 రాజధానులు అన్నాం, మీరు అమరావతి అన్నారు. అట్లీస్ట్ అమరావతి అనేది పూర్తి చేయండి. పోలవరం పూర్తి చేస్తామన్నారు, పూర్తి చేయండి, పూర్తి చేయమని మేము కోరుతున్నాం. ఇప్పుడు సూపర్ 6 మళ్ళీ పోలవరం అమరావతి పూర్తి చేస్తే మళ్ళీ చంద్రబాబుకి అధికారంలో వచ్చే అవకాశం ఉందా? సార్, మంచి చేస్తే ప్రజలు ఎప్పుడూ కూడా అక్కడి చేర్చుకుంటారు. అది ఎవరవని మంచి చేస్తే తప్పకుండా మంచి జరుగుతుంది ఆ నాయకుడికి అన్నది నేను విశ్వసిస్తాను. ప్రజలు అది కోరే కదా గెలిపిస్తారు. ఇప్పుడు ఈ కక్షలు కార్పణ్యాలు మీరు చేయండి, వాళ్ళని అరెస్ట్ చేయండి, వీళ్ళని జైల్లో పెట్టండి అని ప్రజలు ఓటైలా, మాకు మంచి చేయండి అని ప్రజలు ఓట్లేశారు. మంచి చేస్తారని నేను ఆశిస్తున్నాను. అలా చేస్తే మంచిదని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే ఒక పౌరుడిగా నేను కోరుకుంటున్నాను. జగన్మోహన్ రెడ్డి గారు ఎలా అయితే మంచి చేసి పేరు తెచ్చుకున్నారో మీరు అలాగే చేయండి అంటున్నారు. శ్రీనివాస్ గారు, ఎవరు గెలుస్తారు లేదని దైవాదేనం. ఇక్కడ వైసీపీ అంటే కూటమి ప్రభుత్వానికి సంబంధించి లేదు కొన్ని హామీలు ఫుల్ఫిల్ చేయలేదనో ఏదో డోర్ టు డోర్ ప్రోగ్రామ్ కూడా ప్లాన్ చేసుకుంటుంది. సో ఆల్రెడీ మీరు ఆ పార్టీతో ఇప్పుడు అఫ్కోర్స్ సస్పెన్షన్ నుంచి బయటకు వచ్చిన, బట్ మీరు అంటున్నారు ఆ పార్టీ నాకు అసోసియేషన్ అలాగే ఉందని చెప్పి. సో ఇప్పుడు ఆ ప్రోగ్రాంలో మీకు పాల్గొనబోతున్నారా లేకపోతే దూరంగానే ఉంటారా? నేను ఏ ప్రోగ్రాంలో పాల్గొను, ఏ పార్టీ పెట్టిన ప్రోగ్రాంలతో నాకు సంబంధం లేదు. ఓకే, నేను ప్రజల పక్షాన ఉంటాను. ప్రజలకి ఒక గ్రామంలో పెన్షన్లు రాలేదు, ఒక గ్రామంలో ఇల్లు రాలేదు, ఒక గ్రామంలో సాగునీటి సమస్యలు ఉన్నాయి, త్రాగునీటి సమస్యలు ఉన్నాయి, ధాన్యం అమ్మకాల్లో ప్రభుత్వం లోపం ఉంది, ధాన్యం కొనుగోలు చేయట్లేదు, విత్తనాలు మీరు ఇవ్వలేదు, ఇండివిజువల్గా ఎరువులు మీ ఇవ్వలేదు, ప్రోగ్రామ్స్ పురుగు మీద మందులు వెళ్తారు. ఇవ్వలేదు. ఇటువంటి సమస్యల మీద నేను నిలువెత్తు పోరాటం చేస్తాను. ఓకే, ప్రజల పక్షాన నుండి కలెక్టర్ని ఆశ్రయిస్తాను, ఆయా సెక్రటరీస్ని, ఆయా ప్రిన్సిపల్ సెక్రటరీస్ వరకు వెళ్తాను, అవసరమైతే ప్రభుత్వానికి నివేదిస్తాను. ఇలా ప్రజల పక్షాన పోరాటానికి పార్టీలు ఎందుకండి? సో మీరు ఒంటరి పోరాటాన్ని దిగుతానండి. Yes. రైట్, కంటిన్యూ. శిల్ప, శ్రీనివాస్ గారు, వైఎస్ఆర్సీపీ నుంచి సస్పెండ్ అయ్యాక జగన్ మీద అభిమానం పెరిగిందా తగ్గింది? ఎందుకంటే గతంలో జగన్ ఎవరేమన్నా మీరే కౌంటర్ అటాక్ స్టార్ట్ చేసేవాళ్ళు, కానీ ఇప్పుడు వ్యక్తిగతంగా అలానే ఉన్నదా? అభిమానం ఉందా తగ్గిందా? జగన్మోహన్ రెడ్డి గారి మీద నాకున్న అభిమానం ఈ గుండెల నుంచి ఎప్పుడూ పోదు. నేను ఏ పార్టీలో ఉన్నా, నేను ఇండిపెండెంట్గా ఉన్నా, తటస్థుడిగా రాజకీయాలు చేసుకుంటే, నేను పీఆర్పీలోకి వెళ్ళాను, రాజశేఖర రెడ్డి గారు నేను ఎప్పుడు అగౌరవపరచలేదే. రాజశేఖర రెడ్డి గారు గొప్పవాళ్ళే అన్నాను. ఈరోజు వైసీపీలో ఉన్నాను, వైసీపీలో జగన్మోహన్ రెడ్డి గారిని గౌరవించాను, సస్పెండ్ చేశారు, అయినా జగన్మోహన్ రెడ్డి గారు నా దేవుడే అంటున్నాను. మీరు కూడా కానీ చాలా మంది సరే పాపా, నువ్వు దేవుడికి ఒక్క నిమిషం, చాలా మంది పార్టీలో ఉంటుండగా జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టారు, కొంతమంది పార్టీ మారిపోతూ తిడుతున్నారు. నేను అలా చేయలేదే, నేను చేయను. ఉమ్. చెప్పు. మీరు కాదు నువ్వు దేవుడికి ఏదైనా కోరిక అడిగావు అనుకో,
దేవుడిని కోరిక తెచ్చలేదు అనుకో, దేవుడు మళ్ళీ కోపం అవుతావు, దేవుడిని అలాగే పూజిస్తావు. కోపం అవుతా, ఎందుకు కోపం అవుతావు? తీర్చలేదు కాబట్టి. మళ్ళీ ఓ. తీరుస్తాడు ఇంకొక రోజు. మళ్ళీ పూజ చేస్తావు రెండో రోజు. అవుతారా? వెయిట్ చేయి, మళ్ళీ సరిగ్గా పూజ చేసుకో. రెండో రోజు అభిమానం అలానే ఉందా జగన్ మీద? అలాగే ఉంటుంది, దేవుడు అన్నారు కదా. మీకు నాకు జగన్మోహన్ రెడ్డి గారి అభిమానం అలాగే ఉంది. ఎడ్ది పవన్ కళ్యాణ్ మీద పవన్ కళ్యాణ్ గారి మీద నాకెందుకు కోపం? గతంలో చాలా విమర్శలు అసలు చేశారు. ఒకప్పుడు నేను పవన్ కళ్యాణ్ ఫ్యాన్ ని, పాలిటిక్స్ Fan వచ్చాక ఇలా అయింది. నేను పవన్ కళ్యాణ్ పిచ్చే మన ఫ్యాన్, నేను పవన్ కళ్యాణ్ ఈ విమర్శిస్తే నాకు పాలిటిక్స్ లోకి వచ్చి వద్దని చెప్పేది. వైఎస్ఆర్సీపీలో ఉండి ఇలా ఉండి ఇతని వల్ల నేను ఇలా తయారయ్యాను అంటే నేను ఒకప్పుడు పవన్ కళ్యాణ్ కి చిన్నప్పటి నుంచి ఫ్యాన్ నేను. మళ్ళీ వైఎస్ఆర్సీపీ నుంచి ఆఫర్ వస్తే వెళ్తారా? ఆఫర్ వస్తే సొంత పార్టీ కదండి. దేవుడి దగ్గరికి ఎందుకు వెళ్ళరా? పిలిచిన వెళ్ళిపోతారు కదా. ఓకే, మరి జనసేన నుంచి ఆఫర్ వస్తుంది మాధురి గారు మీకు? పాస్ అండి. అంటే ఇంట్రెస్ట్ అనమాట, సో నాట్ రిజెక్టెడ్, రైట్? నో అలా ఏం లేదు. అంటే సార్ మేము ఇప్పుడు తటస్థులు అని చెప్తున్నాం కదా, ఓకే. తటస్థులుగా మేము ఏ నిర్ణయం తీసుకోవాలన్నా ప్రజల మద్దతు ఉండాలి. నా కోసం ఉన్న గ్రామాలు, ప్రజలు, కార్యకర్తలు ఉన్నారు కదా, వాళ్ళు ఏం నిర్ణయిస్తారో చూద్దాం, చూడకుండా Okay. మేము నిర్ణయించకూడదు. మా ప్రజలందరూ అయితే మా దగ్గరికి వచ్చి శ్రీనివాస్ గారి దగ్గరికి వచ్చినప్పుడు ఏం చెప్తున్నారంటే, సార్ మీరు ఇలాగే ఉండండి, మా మద్దతు ఎప్పుడు మీకు ఇలాగే ఉంటుంది, మీరు ఇండిపెండెంట్గా వెళ్ళినా సరే మేము మీ వెనక ఉంటాం, మేము మీకు సపోర్ట్ చేస్తాం, మా మద్దతు అయితే మీ వెనక ఎప్పుడూ ఉంటుందని ప్రతి ఒక్క టెక్కలి ప్రజానికులు మొత్తం అందరూ కలిపి కూడా మాకు వచ్చి చెప్తున్నమాట. శ్రీనివాస్ గారు, ఇప్పుడు మాధురి గారు ఇప్పుడే చెప్పారు నేను చిన్నప్పటి నుంచి పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అని. ఈ విషయం పవన్ కళ్యాణ్ గారికి చేరి, అమ్మ నీకు ఇస్తాను టెక్కల్లో టికెట్ జనసేన నుంచి అంటే మీరు సపోర్ట్ చేస్తారా? లాస్ట్ ఇయర్ ఈ కూటమి ప్రభుత్వం కలక ముందే నాకు జనసేన నుంచి ఆఫర్ వచ్చింది. వాళ్ళ నుంచి ఒప్పుకున్నా రాకపోయినా నాకు టెక్కల నుంచి, నేను వైఎస్ఆర్సీపీకి రాకముందే నాకు టెక్కల నుంచి, టెక్కలి ప్రెసిడెంట్ జనసేన ఎవరైతే క్యాండిడేట్ ఉన్నాడో ఆ క్యాండిడేట్ స్వయంగా వచ్చి మీరే డైరెక్ట్గా మీకు పవన్ కళ్యాణ్ గారు వచ్చి కండువా వేస్తారు, మీరు జనసేనలో జాయిన్ అవ్వండి, నేను తప్పుకొని మీరే టెక్కల్ ఇన్ఛార్జ్గా ఉండండి అని చెప్పినప్పుడు కూడా నేను జాయిన్ అవ్వలేదు. ఎందుకంటే అప్పుడు నాకు జగన్మోహన్ రెడ్డి గారి మీద రాజకీయంగా చాలా అభిమానం ఉండేటప్పుడు శ్రీనివాస్ గారు కూడా చెప్పిన వెంటనే నేను వైఎస్ఆర్సీపీలో జాయిన్ అవ్వడం జరిగింది. నాకు నా ప్రశ్న అది కాదండి. ఇప్పుడు శ్రీనివాస్ గారు మాధురి గారికి జనసేన టెక్కల టికెట్ ఇస్తే శ్రీనివాస్ గారు దగ్గర నుండి గెలిపిస్తారా? మా ఇంట్లో 2 టికెట్లు ఉండవండి, 2 పోటీలు ఉండవు, ఏదో ఒకటే పోటీ ఉంటుంది, ఇద్దరం కలిసి. పోటీలు ఉండే కదా అంటే అదే ఆ పోటీ ఒకవేళ మాధురి గారికి వస్తే శ్రీనివాస్ ఒప్పుకుంటారా? మళ్ళీ మొదటి కథ వస్తే మొదటికే రావాలా కదా? అది రాదు, ఇద్దరం కలిపి పోటీ చేయడం అనేది జరగదు, ఒకలమే చేస్తాం. నేను అందులో ఒకటి క్లారిటీ ఏంటంటే, నేను ఎప్పుడు పోటీ చేయనండి, శ్రీనివాస్ గారు ఎప్పుడు పోటీ చేస్తారు. శ్రీనివాస్ గారు ఏ పార్టీకి పోటీ చేస్తే శ్రీనివాస్ గారు ఉమెన్ కోటాలో కనుక మీకు వస్తాయి. క్లారిటీ ఒకవేళ క్లారిటీ 100%. ఒక్కలి ఉమెన్ కోటాలోకి వెళ్ళిపోతే ఉమెన్ కోటాలోకి వస్తే ఉమెన్ కోటాలోకి వెళ్ళిపోతే అప్పుడు శ్రీనివాస్ గారు నాకు 100% సపోర్ట్ చేస్తారు. దాంట్లో ఏముంది, కాన్ఫిడెంట్ అనేప్పుడు సపోర్ట్ చేయరు. తను కూడా అప్పుడు డైరెక్ట్ గా ఉంటారు పాలిటిక్స్, తనే ఉంటారు, అప్పుడు కూడా తన వెనకే నేను ఉంటాను. అది ఎంతమంది ఇప్పుడు ఉండట్లేదు, ఉమెన్ చేస్తూ ఉమెన్ ఆ కోటా, ఉమెన్ కోటా ఉంటే ఉమెన్ నిలబడుతుంది, కానీ చేయాల్సిన కార్యక్రమాలన్నీ హస్బెండే చేస్తాడు, అలా జరుగుతుంది. ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.